గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ పాలిటిక్స్ లో సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. ఇప్పటికీ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాత్రం డైలమాలో పడ్డాయి. కాంగ్రెస్ గెలుపు గులాబీ కమలం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. త్వరలోనే లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎంపీ టికెట్ల కోసం అటు అధికార ఇటు విపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంటు టికెట్ కోసం నేతల లాబియింగ్ అనే అంశం చర్చనీయాంశం అవుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా చేవెళ్ల నుంచి బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్ది రోజులు రేవంత్తో కలిసి కేసీఆర్ సర్కార్పై బాగానే పోరాటం చేశారు. కానీ బీజేపీ ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీని కూడా వీడి చివరికి 2020లో బీజేపీలోకి చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో పట్టుబట్టి మరీ తన వర్గీయులకు కొండా టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ ఇప్పుడు చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండేందుకు మరోవైపు దేవేందర్ గౌడ్ కుమారులు వీరేందర్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. 2014లో టీడీపీ బీజేపీ పొత్తు చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేసిన వీరేందర్ గౌడ్ 3వ స్థానంలో నిలిచారు. అయితే మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించి భంగపడ్డారు వీరేందర్ గౌడ్. అయితే చేవెళ్ల లేదా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏదైనా ఒక టికెట్ ఇవ్వాలని ఆయన హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా గత పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి నుంచి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వియంకుడు బి జనార్దన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు కొండాకు పోటీగా వీరేందర్ గౌడ్ కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నారు. అయితే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కిషన్ రెడ్డి సైతం ఆచితూచిగా అడుగులు వేసి నిర్ణయం తెలిపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి కిషన్ రెడ్డి వీరేందర్ గౌడ్కు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తే కొండా విశ్వేశ్వర్రెడ్డి హస్తంగుటికి చేరే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.